హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉందా? ఎస్. సో మనకి నిన్న వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అండి, అంటే వన్ ఆఫ్ అవర్ క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, లేదా వన్ ఆఫ్ అవర్ మ్యూచువల్ ఫ్రెండ్స్ హూస్ వర్కింగ్ ఇన్ ఏపీపీఎస్సి. సో చెప్పారనమాట, ఇలాగ సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంది, ఇక్కడ టాక్స్ అయితే నడుస్తున్నాయని చెప్పేసి అన్నారు. కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు షేర్ యూ దిస్ వీడియో అనమాట. సో సెప్టెంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ లేదు అనుకుందాం, ఓకేనా? లేదు అనుకోని మనం డిలే చేసుకున్నాం అనుకోండి, నష్టపోయేది ఎవరు? మనమే. సో సెప్టెంబర్‌లో ఉంది అనుకోని మనం సీరియస్‌గా ప్రిపేర్ అయితే వచ్చే లాభాలు ఎవరికండి? అది ఆబ్వియస్‌లీ మీకే. బికాజ్ మనము ఒక నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అవుతున్నాము అంటే వి ఆర్ నాట్ ఓన్లీ ప్రిపేరింగ్ ఫర్ ప్రిలిమ్స్ అండి. ఏదో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాము అంటే అది ఎవరికీ కూడా పెద్ద గొప్పేం కాదండి. ప్రిలిమ్స్ ఎవరైనా క్వాలిఫై అవ్వచ్చు. కానీ గమ్మత్తుగా లాస్ట్ టైమ్ ఏమైందంటే, లాస్ట్ టైమ్ పేపర్ టూ మచ్ టఫ్ ఇచ్చారు. ఓకేనా? ఆల్మోస్ట్ యూపీఎస్సీ స్టాండర్డ్‌లో ఇవ్వడం వల్ల ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలే. అంటే ఎవరైతే నేను నోటిఫికేషన్ వచ్చాక చదువుతానులే, నేను ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతానులే అనుకుంటే ఇది వర్కౌట్ అవ్వదండి. ఎందుకు వర్కౌట్ అవ్వదంటే సింపుల్‌గా ఒక లాజిక్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. మనకి ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరున్నారండి? ఒకసారి దీనికన్నా ముందు ప్రీవియస్ నోటిఫికేషన్‌లు చూద్దాము. నోటిఫికేషన్ చూసాక నేను ఒకసారి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యెస్. మన ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే, మనకి స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి 2016లో ఒక నోటిఫికేషన్ పడింది. 18లో ఒక నోటిఫికేషన్ పడింది. అయితే 18లో నోటిఫికేషన్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పడినప్పటికి కూడా మెయిన్స్ అనేది మనకి వైఎస్ఆర్ మన జగన్ జగన్ గారు ఉన్నప్పుడు మెయిన్స్ కండక్ట్ చేశారు 2020లో. సో ఈ స్కామ్ అనేది ఇప్పుడు మనకి రీసెంట్‌గా ఎక్కువ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. మనకి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయడం కానివ్వండి, ఇంకా అంతా స్కామ్ అనేది బయటకొచ్చిందనమాట. సో, ఈ నోటిఫికేషన్ ఉంటదా? పోతదా? ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. బట్ టీడీపీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. తర్వాత మనకి జగన్ గారు వచ్చినప్పుడు 2022లో ఒక ఫాస్టెస్ట్ నోటిఫికేషన్ అండి. ఓకేనా? మనకి గౌతమ్ సవాంగ్ గారు అప్పుడు చైర్మన్‌గా ఉన్నప్పుడు ఫాస్టెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. టక్‌మని కంప్లీట్ చేసేసుకున్నారు. 2022 నోటిఫికేషన్. ఓకేనా? 2023 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని మెయిన్స్ మనకి మొన్న మొన్న ఈ మేలోనే రీసెంట్‌గా కండక్ట్ అయ్యి వాటి యొక్క కరెక్షన్‌లు కూడా నడుస్తున్నాయి. సో, మనకి యావరేజ్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ 2016 పడింది, 18 పడింది. మళ్ళీ 19, 20, 21 ఒక 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ 22 పడింది. మళ్ళీ ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది 23. అంటే యావరేజ్‌గా ఒక 2 ఇయర్స్‌కి ఒకసారి పడుతుందని అనుకుందాం. ఓకేనా? సో, 23 నోటిఫికేషన్ పడింది. ఇప్పుడు అది కంప్లీట్ అయిపోతుందండి. ఇంకెంత ఆల్మోస్ట్ మనకి చాలా తక్కువ మందే రాసారు కాబట్టి కరెక్షన్‌లు త్వరగానే అయిపోతాయి. ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత రిజల్ట్ అనేది ఇచ్చేస్తారనమాట. హార్డ్‌లీ ఇంకొక 2 మంత్స్ లేదా 2 ½ మంత్స్ ప్రాసెస్ అనుకోండి. సో, ఇప్పుడు మే, జూన్, జూలై, ఆగస్ట్ కల్లా వాళ్ళది అయిపోయిందనుకుందాం. సో, సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ మనం ఎక్స్‌పెక్ట్ జేసుకోవచ్చు. బికాజ్ మళ్ళీ మనకి టీడీపీ గవర్నమెంట్ ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి, ఇప్పుడున్న నోటిఫికేషన్ ప్రీవియస్ గవర్నమెంట్‌ది వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంతే. సో, ఈ గవర్నమెంట్‌కి కూడా చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి, డెఫినిట్‌గా నోటిఫికేషన్ వస్తదనే పాజిటివ్ హోప్‌తో మనం ఉందాం. ఓకేనా? సో, నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఇయర్ స్టార్టింగ్‌లో ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారండి. ఆ డ్రాఫ్ట్ ప్రకారంగా మనకి 150 పోస్టులుంటాయి అప్రాక్సిమేట్‌గా అని జెప్పేసి అన్నారు. అండ్ మనకున్న కొద్దిగా ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఇట్ మే గో అప్ టు 180 ఆర్ 185 అని జెప్పేసి కూడా టాక్స్ అయితే ఉన్నాయి. సో, ఇదొక మంచి నోటిఫికేషన్ అని జెప్పుకోవచ్చు. అంటే తెలంగాణలో మనకి పడిన ఒకటే ఒక నోటిఫికేషన్, అది అతి పెద్ద భారీ నోటిఫికేషన్ అని జెప్పుకోవచ్చు. అబౌట్ 565 పోస్టులు అనుకుందాం. వేరాజ్ ఏపీలో మనకి అవే పోస్టులు కొద్దిగా చిన్నగా రిలీజ్ చేస్తారనమాట. 100 పోస్టులు ఒకసారి, 90 అని, 120 అలా మనకి నోటిఫికేషన్ ప్రకారంగా రిలీజ్ చేస్తున్నారు. సో, ఇవన్నీ కలుపుకున్నా మనకి తెలంగాణ అంత నోటిఫికేషన్ అయితే లేదు. ఓకేనా? సో, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మీరేం చేస్తారంటే 2023లో, అంటే ఇప్పుడు ఆన్‌గోయింగ్ మనకి మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూకి ఏదైతే మనకి రెడీ అవుతున్నారో, ఈ 2023 పేపర్ చూసుకోండి. పేపర్ ఎలా ఇచ్చారు అంటే యూపీఎస్సీ స్టాండర్డ్‌కి ఎక్కడా కూడా తగ్గకుండా ఇచ్చారండి. అయితే మరి ఈసారి గూడా మీ ప్రిపరేషన్ అనేది అదే లెవెల్‌లో పెట్టుకోండి. కాకపోతే మీరేం జేయాలి అంటే ఈసారి బేసిక్స్ గూడా చూసుకోండి. ఎందుకు బేసిక్స్ గూడా చూసుకోమని చెప్తున్నానంటే, మొన్న ఆహ్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రిలిమ్స్ గూడా యూపీఎస్సీ స్టాండర్డ్‌లో టచ్ జేశారు. ఇమ్మీడియేట్‌గా మనకి గవర్నమెంట్ మారడము, ఓకేనా? తర్వాత మనకి చైర్మన్ గారు మారడం వల్ల ఏమైందంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ అనేది గ్రూప్ 4 కన్నా దారుణంగా ఇచ్చారనమాట. అంటే ఇటు కష్టపడి ప్రిపేర్ అయిన వాళ్ళకి, ఇక్కడ బిడ్ బ్యాంకులు చదువుకున్న వాళ్ళకి తేడా లేకుండా అయిపోయిందనమాట. అంటే టూ మచ్ బేసిక్స్ ఇచ్చారు.
ఇప్పుడు ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అసలు ఎవ్వరు గూడా అలాంటి పేపర్‌లు ఇవ్వట్లేదండి మనకి. కాకపోతే చూడండి, మనం కొన్నిసార్లు మనకు అదృష్టం బాలేపోతే అట్టిపండు తిన్నా పన్నిరిగిందని జెప్పేసి అంటారు గదా! అలానే స్టూడెంట్స్ అసలు కరెంట్ అఫైర్స్ ఒక 12 మంత్స్, 16 మంత్స్ కరెంట్ అఫైర్స్ గానివ్వండి, బడ్జెట్ అన్నీ చదువుకొనెళ్లారు. పేపర్ ఏమో ఈ లెవెల్‌లో ఇచ్చారనమాట. బేసిక్ లెవెల్‌లో ఇచ్చారు. సో, అంటే ఇప్పుడున్న ఎగ్జామ్స్‌లో ఎవరు కూడా బేసిక్స్ చదవట్లే. కానీ వాళ్ళు బేసిక్స్ టచ్ చేశారనమాట. సో, ఇక్కడ నష్టపోయింది ఎవరయ్యా అంటే కష్టపడి చదివినోళ్ళు నష్టపోయారనమాట. కాకపోతే మీ కష్టం ఎప్పటికి కూడా వృధా కాదు. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1 అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ప్రిలిమ్స్. మనకి మెయిన్స్ కూడా ఉంది కాబట్టి మీరు ఈ ప్రిలిమ్స్‌లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటారు? ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌లో మనకు కామన్ సబ్జెక్ట్స్ కూడా టచ్ అవుతాయి. మీరు ఆన్సర్ రైటింగ్‌లు ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటారండి? ఇప్పుడు ఓన్లీ ప్రిలిమ్స్‌కి ఏదో చదివేసి నాది అయిపోయింది అనుకుంటే కాదు గదా! ఆన్సర్‌లు ఎవరు ప్రాక్టీస్ జేస్తారు? అండ్ లక్కీలీ మనకి ఇప్పుడు దాకా ఇచ్చిన ఈ 4 నోటిఫికేషన్స్‌లో ఎటువంటి సిలబస్‌లో చేంజెస్ అనేది చేయలేదు. ఓకేనా? 16 గాని, 18 గాని, 22 గాని, 23 గాని ఎటువంటి సిలబస్‌లో మనకి మార్పులైతే లేవండి. మరి 2023 నోటిఫికేషన్ రిలీజ్ జేసిన తర్వాత, రిలీజ్ జేసే టైంకి ఇన్‌ఫాక్ట్ గౌతమ్ సవాంగ్ గారు అండ్ టీమ్ మన అన్ని స్టేట్స్ తిరిగి ఒక మంచి ప్రపోజల్‌తో వచ్చారు. గ్రూప్ 1 అంటే కేవలం డిస్క్రిప్టివ్ ఉన్న వాళ్ళకే అయిపోతుంది. వి నీడ్ టు బ్రింగ్ సమ్ రిఫార్మ్స్ అని చెప్పేసి ఆయన ఏం ప్రపోజల్ తీసుకొచ్చారు అంటే, గ్రూప్ 1 మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్‌లో ఉంటే బావుండు అని చెప్పేసి ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు. కాకపోతే ఆ టైంకి మళ్ళీ ఇంకా ఎలక్షన్స్ దగ్గర రావడం, ఇవన్నీ ఎందుకు చికాకు అని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్‌లో ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కాకపోతే అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొత్త చైర్మన్ గారొచ్చారు. మేబీ తను అప్రూవ్ చేయొచ్చు, చేయకపోవచ్చు అనమాట. ఓకేనా? సో, అది పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మనకి ఒకవేళ ప్యాటర్న్ చేంజెస్ చేసినా గానీ, సిలబస్‌లో అటు ఇటు చేంజెస్ చేసినా గానీ, పెద్దగా మనకి మేజర్ చేంజెస్ అయితే ఏముండవండి. మహా అంటే ఏదన్నా ఒక సబ్జెక్ట్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. లేదా ఉన్న సబ్జెక్ట్‌లు ఏదన్నా డిలీట్ చేసే అవకాశం ఉంది. లేదా కొన్ని ప్రిలిమ్స్‌లో మెయిన్స్‌లో ప్రిలిమ్స్ కలిపే అవకాశం ఉంది. లేదంటే ప్రిలిమ్స్ సెపరేట్‌గా సబ్జెక్ట్‌లు, మెయిన్స్‌కి సెపరేట్‌గా సబ్జెక్ట్‌లు పెట్టే అవకాశం ఉంటదండి. అసలు ఇంక దానికి మించి మనకు అవకాశాలే లేవు. అవే సబ్జెక్ట్‌లని మనకి దోసని అటు ఇటు తిప్పినట్టుగా తిప్పుతూ ఉంటారు. ఐదర్ ప్రిలిమ్స్‌లో పెడతారు, లేదా మెయిన్స్‌లో పెడతారు. మీరెప్పుడు చదువుకున్నా మీకే అడ్వాంటేజ్. మీరు ముందే చదువుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఒక 7 సబ్జెక్టులు చదువుకున్నారు. దాంట్లో మీకు ప్రిలిమ్స్ కేవలం 5 ఉన్నాయి. మిగతా 2 మెయిన్స్‌లో పెట్టారనుకోండి. ఇక్కడ మీకేమైనా నష్టం జరిగిందా? అంటే మీరు మళ్ళీ మెయిన్స్‌కి ప్రిపరేషన్ అప్పుడు జస్ట్ రివిజన్ చేసుకుంటారు అంతే. సో, ఎప్పుడు గూడా ఈ యొక్క అపోహలు తీసేయండి. నేను సిలబస్ చేంజ్ అయిపోద్దంట గదా! సిలబస్ చేంజ్ అయిపోయినాక నోటిఫికేషన్ వచ్చేదాకా నాకు క్లారిటీ లేదు గదా! నేను అప్పుడే చదువుకుంటాను అంటే నష్టపోయేది గూడా మీరే నష్టపోతారండి. ఓకేనా? మొన్న చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిన తర్వాత బాధపడుతూ ఫోను చేసిన వాళ్ళు ఎంతమందున్నారో తెలుసా అండి? ఏది ఈ టెలిగ్రామ్ స్క్రాప్ ఛానెల్స్ చేయబట్టి, ఏది మనకి ఎగ్జామినేషన్ 100% పోస్ట్‌పోన్ అయిద్ది, మీరు చదవకండి అనుకుంటే, దాదాపు ఒక 20 రోజులు ఎవరు స్టూడెంట్స్ చదవలేదు. సో, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే, దయచేసి ఈ టెలిగ్రామ్ స్క్రాప్ ఛానెల్స్‌కి దూరంగా ఉండండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానెల్స్ చాలా తక్కువున్నాయి. కావాలంటే వాటిలో జాయిన్ అవ్వండి. బట్ ఇలాంటి స్క్రాప్‌కి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందనమాట. ఎందుకంటే వాడికి పోయేదేం లేదండి. ఓకేనా? స్క్రాప్ ఎప్పటికి స్క్రాపే. మీరు మీరు చూడండి, ఎప్పుడైనా చూడండి, నోటిఫికేషన్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే కొన్ని క్రీమ్ బ్యాచెస్ ఉంటాయన్నమాట. వాళ్ళేంటంటే ఎప్పుడు డీవియేషన్స్ ఉండవు. నోటిఫికేషన్ ఎటు తిరిగి కంప్లీట్ అయిద్ది గదా! సో, ఇక్కడ కష్టపడి రోడ్లెక్కి, కష్టపడి టైమ్ అంతా వేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎగ్జామ్ క్లియర్ అవ్వట్లేదు. తెలుగోళ్ళోళ్ళు ఏం చేస్తున్నారు నీట్‌గా ఇంట్లో కూర్చొని, వాళ్ళెవరో రోడ్డెక్కితే మనకెందుకులే, మన చదువు మనం చదువుకుందాం, నాకు ర్యాంక్ రావాలని స్వార్థంతో ఉన్నారు. సో, ప్రిపరేషన్ ఫేజ్‌లో మీరు కూడా స్వార్థంగా ఉండాలండి. ఎందుకంటే యూ ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్‌సెల్ఫ్. ఇక్కడ మీరు మీకోసం ఫైట్ చేసుకుంటున్నారు. మీ ఫ్యామిలీ కోసం ఫైట్ చేసుకుంటున్నారు. మీరేదో రోడ్లెక్కేసి, మీరేదో అవి జేసి, ఇవి జేసి టైమ్ వేస్ట్ జేసుకుంటారంటే ఇక్కడ నష్టం కూడా మీకే జరిగింది గదండీ! ఒక స్టూడెంట్ అయితే ఎంత బాధపడ్డాడో. నేను మన మన అకాడమీ నుంచి మనం వీడియోలు జేస్తే, మీరు చదువుకోండి ముందు, అది ఎలాగో మనకి జ్యుడిషియరీ డిసైడ్ జేస్తదండి. మీరు చదువుకోండి అని జెప్తే ఎవరికీ నచ్చలే ఆ టైంలో మనం జెప్పిన మాటలు. తర్వాత ఆ స్టూడెంట్ అన్నాడు, "సార్ అప్పుడు మీరు చెప్పినప్పుడైనా నేను వినాల్సింది. అనవసరంగా నేను ఎగ్జామ్ 100% పోస్ట్‌పోన్ అయిద్దనుకోని నేను ప్రిపేర్ అవ్వలేదని" జెప్పేసి అన్నాడు. ఎప్పుడు గూడా డోంట్ గెట్ డీవియేటెడ్ అండి. మీరు కష్టపడి ప్రిపేర్ అవ్వండి. డెఫినిట్‌గా మీరు ప్రిపేర్ అయిన దానికి మీకు రిజల్ట్స్ అనేది వస్తుందన్నమాట పాజిటివ్‌గా. ఓకేనా? సో, సెల్ఫ్‌గా ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు ఇప్పుడే ఇనీషియల్‌గా స్టార్ట్ జేసుకోండి. అండ్ కొంతమందుంటారండి. వాళ్ళేం జెప్తారు, ఏముందిలేరా నోటిఫికేషన్ వచ్చినాక చదివినా గాని అయిపోద్దిలే అని జెప్పేసి అంటారు. అలాంటి వాళ్ళకి అవుతది. ఎప్పుడవుతది? వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఉండి ఏదో ఒక
గ్రూప్ 4 సర్వీసో, గ్రూప్ 3లోనో ఇంకెక్కడెక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారండి, జస్ట్ వాళ్ళ పుస్తకాలు మళ్ళీ అలా తిరిగేస్తే రివిజన్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుంది. వేరేస్ ఒక బిగినర్ అలాంటి మాటలు పట్టుకొని నేను నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతానులే అంటే సక్సెస్ రేషియో చాలా తక్కువండి. ఓకేనా? అంటే ప్రిలిమ్స్ వరకు క్లియర్ అవుతారు. మరి మెయిన్స్ పరిస్థితి ఏంటి? మరి మెయిన్స్ పరిస్థితి ఏమన్నా ఆలోచించారా మీరు? ఆలోచించలేదు. మరి మెయిన్స్‌లో మీకు అసలైన కాంపిటీషన్ ఎక్కడి నుంచి వస్తదో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ 2022 నోటిఫికేషన్ తీసుకుందాం. ఈ నోటిఫికేషన్‌లో ఇంటర్వ్యూ వరకు ఎళ్తారు. ఓకేనా? 1:2 1:3 తీసుకుందాం అనుకుందాం. ఓకేనా? సో, జాబ్ వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా ఇద్దరుంటారు గదా! వాళ్ళేం జేస్తారు? వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్‌లో ఉంటారు. వాళ్ళు 2023లో ర్యాంకులు కొడుతున్నారనమాట. ఓకేనా? అంటే ఆల్రెడీ ఒక ప్రాసెస్ ఎండింగ్ వరకు వెళ్ళిన వాళ్ళకి ఒక రూట్ అనేది అర్థమైపోయింది. ప్రిలిమ్స్ ఎలా క్లియర్ జేయాలి, మెయిన్స్ ఎలా క్లియర్ జేయాలో అర్థమైపోయింది. ఇంటర్వ్యూలో కొద్దిగా అటో ఇటో మార్కులు రావడం వల్ల ఫెయిల్ అవుతున్నారు. అంటే వీళ్ళకి కంటెంట్ లేదా అంటే 100% కంటెంట్ ఉంది. సో, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ ట్రై జేస్తారు. ఇప్పుడు 2023 నోటిఫికేషన్ ఇంటర్వ్యూ కాల్ వచ్చి ఇంటర్వ్యూలో పోయిన వాళ్ళున్నారనుకోండి. వాళ్ళందరూ ఇమ్మీడియేట్‌గా బ్యాకప్ ఏంటి? ఒకవేళ సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ రిలీజ్ జేస్తే మనకి సెప్టెంబర్‌లో వాళ్ళకి అవకాశం ఉంటుందనమాట. బికాజ్ వాళ్ళకి ఈజీ అయిపోయింది గదా! ఇప్పుడు అలాంటోళ్ళకి 100 మంది ఉన్నారనుకోండి. ఓ 150 పోస్టులొచ్చినాయి మనకి. ఈ 100 మంది కొట్టేస్తారు గదా జాబ్‌లు. సరే ఈ 100 మందిని పక్కన పెట్టేసినా రెగ్యులర్‌గా యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఉంటారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ 2022 నుంచే యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఉన్నారనుకుందాం. వాళ్ళకి గ్రూప్ 1 సేమ్ ప్యాటర్న్ గదండీ! మరి వాళ్ళు గూడా కాంపిటీషన్ ఇస్తారు గదా! మరి మీరందరూ గూడా నార్మల్ యాస్పిరెంట్స్ అందరూ గూడా ఈ యూపీఎస్సీ పీపుల్‌కి గానివ్వండి, లేదా ఆల్రెడీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళతో కంపీట్ అవ్వాలి అనుకుంటే మీరు ఎంత కష్టపడితే కంపీట్ అవ్వగలరండి? ఇవన్నీ మీరొకసారి ఆలోచించండి. ఏదో ఒక నోటిఫికేషన్ పడింది. మనకి గుడ్డెద్దు చెవిలో పడ్డట్టు అనే సామెత ప్రకారంగా కళ్ళు మూసుకొని ఎళ్ళిపోయారనుకోండి. అక్కడ మీకేముండదు. మహా అంటే ఇట్లా కాలరేసుకొని అరే! నేను ప్రిలిమ్స్ క్లియర్ చేసుకున్నారా అని చెప్పుకుంటారు అంతే. ఇప్పుడు కొత్తోడేమనుకుంటాడు, అరే! ప్రిలిమ్స్ క్లియర్ చేసావారా గ్రేట్ రా అంటాడు. అదే సబ్జెక్ట్ తెలిసినోడు ఇట్లా పైనుంచి కింద చూసి అరే! ఈడు పెద్ద ప్రిలిమ్స్ క్లియర్ చేసిందానికి పోటుగాడిలా ఫీల్ అయిపోతున్నాడురా అని అనుకుంటారనమాట. సో, మీరు కూర్చుంటే 100% డెడికేటెడ్‌గా డైలీ ఎఫర్ట్స్ పెట్టి నేను ర్యాంకర్ అవ్వాలి అనేలాగే మీరు కష్టపడండి. ఓకేనా? లేదనుకుంటే ఈ నోటిఫికేషన్ వదిలేసేయండి. ఓకేనా? ఇప్పుడు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. తెలంగాణ నుంచి డిప్యూటీ కలెక్టర్ అవుతున్నాడు. 2022 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే తెలంగాణ నోటిఫికేషన్ స్టార్ట్ అయిందో అసలు హిస్ ఫినాన్షియల్ కండిషన్ ఈస్ వెరీ వర్స్ట్. ఓకేనా? లిటరల్లీ అప్పు చేసి మరీ చదువుకున్నాడు. ఓకేనా? లిటరల్లీ ఐ థింక్ 7,00,000 అప్పు చేశాడండి. ఈ యొక్క 2022 నుంచి 25 అతనికి జాబ్ కన్ఫర్మ్ అయ్యే వరకు 7,00,000 అప్పు చేశాడు. ఇతని ఇల్లు ఇతనే చూసుకోవాలి. వీళ్ళ మమ్మీని, వీళ్ళ అమ్మమ్మని ఇతనే చూసుకోవాలి. అండ్ ఇతను స్టడీ హాల్‌కి, హాస్టల్‌కి అన్నిటికి ఎవ్రీ మంత్ ఒక 20,000-30,000 అవుతుంది. అప్పు చేసి చదువుకొని ఇప్పుడొక ర్యాంకర్ అయ్యాడు. డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. ఓకేనా? సో, హి ఈస్ ద ఓన్లీ క్యాండిడేట్ అనమాట. తెలుగు మీడియం నుంచి డిప్యూటీ కలెక్టర్ అవ్వడం. ఓకేనా? అండ్ ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. బికాజ్ ఎళ్ళేటప్పుడు చెప్పెళ్ళాడు నాకు. మా ఇంటి దగ్గరే ఉంటాడు. "అరే! నేను ఎళ్తున్నారా, నోటిఫికేషన్ పడింది గదా! నేను ట్రై చేసి వస్తారా" అంటే ఒకటే మాట అన్నా. "అరే! నువ్వు ట్రై చేయడం అంటే ట్రై చేయడం కాదురా. నువ్వెళ్తే ఒక మగోడిలా తిరిగొచ్చేలాగైతేనే నువ్వు వెళ్ళరా" అని చెప్పేసంటే ఎళ్ళాడు. ఇచ్చిన మాట ప్రకారంగా ఒక గ్రూప్ 1 జాబ్‌తో తిరిగొచ్చాడనమాట. సో, అలా మీరు సీరియస్‌గా మీ 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 మీద ప్రామిస్ మీరేసుకోండి. మీ ఫ్యామిలీ మీద ప్రామిస్ జేయండి. నేనొక జాబ్‌తో తిరిగొస్తాననే నమ్మకాన్ని క్రియేట్ చేసి వెళ్ళండి. నాకు ఆడెవడో మోటివేట్ జేయాలి. నాకు ఈ మోటివేషనల్ వీడియోలు జూస్తే గానీ నాకు మూవ్‌మెంట్ రాదు అనుకుంటే ఎవరండి? ఈ ప్రతిరోజు ఇంక ఇదేనా మీరు మోటివేషన్ వీడియోలు జూస్తారా? సబ్జెక్ట్ ఎప్పుడు చదువుతారండి మీరు? మీరు ఒక ఏజొచ్చిన తర్వాత సెల్ఫ్ మోటివేటెడ్‌గా ఉండాలి. మీరు ఒకళ్ళకి చెప్పే స్టేజ్‌లో ఉండాలి. ఒకళ్ళ దగ్గర చెప్పించుకునే స్టేజ్‌లో ఉండకూడదు మనం. మీకు బెస్ట్ మోటివేషన్ ఏముందండి? మీ పేరెంట్స్ ఫోటోని మీ స్టడీ హాల్‌లో అతికించుకోండి. డైలీ వాళ్ళు పడిన కష్టాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. మీకోసం వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో మీరు గుర్తు తెచ్చుకోండి. దట్ ఈస్ ద రియల్ మోటివేషన్. వాళ్ళకొక జాబ్ గిఫ్ట్ ఇవ్వండి. మీరు ఆ లెవెల్‌లో ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితేనే ఉద్యోగాలొస్తాయండి. ఓకేనా? సో, సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేసుకోండి. లేదు మాకేమన్నా మాకంత సపోర్ట్ లేదు. మాకు మంచి మెంటర్స్ కావాలి అనుకుంటే మనం ఎప్పుడూ కూడా అడ్వాన్స్డ్ కోచింగే స్టార్ట్ చేస్తామండి. ఓకేనా? నేనేం జాయిన్ అవ్వమని చెప్పట్లేదు ఇక్కడ. మీ వల్ల కావట్లేదు అనుకున్న సిట్యుయేషన్ వచ్చినప్పుడే మీరు కోచింగ్‌లో జాయిన్ అవ్వండి. మీరు సిన్సియర్‌గా ప్రిలిమ్స్ వరకు క్లియర్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే మీరు ఓన్‌గా ప్రిపేర్ అవ్వండి. మనమైతే ఎప్పుడో స్టార్ట్ చేసామండి. జాన్వరి నుంచే మన బ్యాచ్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా?
సో దిస్ ఈజ్ అవర్ ఏపీఎస్సి గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ అండి. ఓకేనా. దీంట్లో 2 కోచింగ్‌లు ఇస్తున్నాం మనం. ఓకేనా. ఒకటి గ్రూప్ 1 కోచింగ్ ఇస్తున్నాము. గ్రూప్ 2 కోచింగ్ కూడా ఇస్తున్నాం. గ్రూప్ 1 ఏమో లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డింగ్స్ ఇస్తున్నాము. గ్రూప్ 2 రికార్డింగ్స్ ఇచ్చామండి మనకి. ఫర్ ఏ ప్రైస్ ఆఫ్ 20,000 ప్లస్ టాక్సెస్ అండ్ మన స్టూడెంట్స్ అందరికి కూడా 5,000 డిస్కౌంట్ కూడా ఇచ్చాము. 15,000 ప్లస్ టాక్సెస్‌కి 2 కోచింగ్‌లు వస్తున్నాయి. అండ్ ఐ విల్ అష్యూర్ యూ దట్ మీరు ఖచ్చితంగా ఎవరికైతే అంటే ఒక మెంటర్ లేడు, నేను ప్రిపేర్ అవ్వలేను అనుకునే వాళ్ళకి బెస్ట్ టీమ్ అయితే ఉందండి మన క్లాసెస్ చెప్పేవాళ్ళు. మీరు దీంట్లో ఫ్రీ వీడియోస్ చూడండి. మన బ్యాచ్ ఓపెన్ చేసి ప్రతి దాంట్లో కూడా మనకి ఇప్పుడు ఎకానమీ ఉంది. ఓపెన్ చేస్తే మీకు 1, 2, 3 క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి. చూడండి. పాలిటీ చూడండి, ఎస్ఎన్టీ చూడండి, జియోగ్రఫీ చూడండి, హిస్టరీ చూడండి. ఓకేనా. హిస్టరీ కూడా నేను ఇప్పుడే మీకోసం అన్లాక్ చేస్తాను. ఓకేనా. చూడండి. చూసి ఓకే నాకు ఈ లెవెల్‌లో కంటెంట్ కావాలి అనుకుంటేనే జాయిన్ అవ్వండి. లేదు నేను సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వగలను అనుకుంటే మీరు సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. బట్ మనం ఒక యూనిక్ ప్రోగ్రామ్‌తో వస్తున్నాము. అంటే దీంట్లో మనం ఇంకా ఏమిస్తున్నామంటే గ్రూప్ 1 అంటే ఏదో క్లాసులు చెప్పి వదిలేయడం కాదండి మనం. ఓకేనా. దీంతోనే మళ్ళీ మీరు టెస్ట్ సీరీస్‌కి పే చేయకోకుండా టెస్ట్ సీరీస్‌కి మేమే ఇస్తున్నాము. ఎగ్జామినేషన్ ముందు రివిజన్ క్లాసెస్ మేమే కండక్ట్ చేపిస్తాము. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ బేస్డ్ మీద ఈసారి ఒక యూనిక్ ప్రోగ్రామ్ కూడా ఎంసీక్యూస్ ప్రోగ్రామ్ కూడా తీసుకొస్తున్నాము. ఇట్ విల్ రియల్లీ హెల్ప్ యూ అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు చాలామంది. సో మనం ఇనీషియల్ టార్గెట్ ఏంటి? అందరిని ప్రిలిమ్స్ క్లియర్ చేపియాలి. ఇప్పుడు అందరూ ప్రిలిమ్స్ క్లియర్ చేసి అందరికీ నాలెడ్జ్ ఉందనుకోండి, మెయిన్స్‌కి మేము ఇమ్మీడియేట్‌గానే బ్యాచ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సో అది కూడా మేము ప్లానింగ్‌లో ఉన్నామనమాట. సో దట్ మీకే హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో గ్రూప్ 1 ఆల్రెడీ గ్రూప్ 1 ర్యాంకర్స్ ఉన్నారు మన చేతిలో. ఆ గ్రూప్ 1 ర్యాంకర్స్ అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళైతే మిమ్మల్ని ప్రాపర్‌గా గైడ్ చేస్తారని చెప్పేసి ఓన్లీ గ్రూప్ 1 ర్యాంకర్స్‌తో ఒక మెయిన్స్ బ్యాచ్ కూడా మేము అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నామండి. ఓకేనా. దిస్ ఈజ్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఒక ప్రిలిమ్స్ బ్యాచ్ అనమాట. ఓకేనా. సో మీరు ఒకవేళ ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే నేను చెప్తాను ప్రాసెస్. సో దిస్ ఈజ్ అవర్ టీమ్ అండి. ఇది మనంతా వీఐపీఎస్ అకాడమీ యూపీఎస్సీ టీమ్. యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. గ్రూప్ 1 ర్యాంకర్స్ ఉన్నారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అండ్ యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారనమాట. ఓకేనా. సో ఒక కొత్త బ్యాచ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మనం 26 మే నుంచి న్యూ లైవ్ క్లాసెస్ బ్యాచ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. మాకు లైవ్ వద్దు, మేము వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనుకునే వాళ్ళు యూ కెన్ గో ఫర్ ఇందాక నేను చూపించిన రికార్డింగ్ దానికి మీరు వెళ్ళొచ్చండి. సో కోచింగ్ అంతా కూడా మనకి బైలింగ్వల్‌లో ఉంటది. మెటీరియల్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఎక్స్‌ప్లనేషన్ వచ్చేసి జనరల్ తెలుగులో ఉంటుందనమాట. సిలబస్ అయితే 100% కాంప్రిహెన్సివ్‌గా కవర్ చేస్తాము. ఒకవేళ ప్యాటర్న్‌లో ఏదైనా మార్పులొచ్చి కొత్త సబ్జెక్ట్ ఏదైనా యాడ్ అయితే మీరు మళ్ళీ డబ్బులు పే చేపించుకోము. మీరు చేయాల్సిన అవసరం కూడా లేదు. అది మేమే మీకు ఫ్రీగా అప్డేట్ చేస్తాము. మీకు డైలీ జూమ్ ప్లాట్‌ఫామ్‌లో లైవ్ క్లాసెస్ ఉంటాయి. అది మిస్ అయితే మన వీఐపీ లెర్నింగ్ యాప్‌లో మీకు బ్యాకప్ అనేది ఉంటుంది. అండ్ మీ అందరికీ కూడా సెపరేట్‌గా ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. అండ్ దాంట్లో మీకు ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ కూడా ఇచ్చామండి. డైరెక్ట్‌గా క్లాసెస్ చెప్పిన ఎడ్యుకేటర్స్‌తోనే మీరు డౌట్స్ అడిగే అవకాశం కల్పిస్తున్నాం మేము. అండ్ దిస్ ఈజ్ అవర్ సూపర్ 100 బ్యాచ్. ఒక 100 సీరియస్ యాస్పిరెంట్స్ మేము ఒక రాక్ స్టేజ్ నుంచి ఒక బ్యూటిఫుల్ స్కల్ప్చర్ లాగా తయారు చేద్దామనే ఇంటెన్షన్‌తో మళ్ళీ ఈ 26 మే ఇంకొక బ్యాచ్ ప్లాన్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చెప్తాను. దానికన్నా ముందు మీకేం బెనిఫిట్స్ వస్తున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీ 20,000 ప్లస్ టాక్సెస్ మీరు యాప్‌లో ఇందాక చూసారు. కాకపోతే మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక 5,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తున్నాము. సో 15,000 ప్లస్ టాక్సెస్ పే చేస్తే మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లైవ్ క్లాసెస్ వస్తాయి. లైవ్ మిస్ అయితే రికార్డింగ్స్ ఉంటాయి యాప్‌లో. ఓకేనా. మీరు ఏదైనా చూసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము. రివిజన్ క్లాసెస్ ఇస్తున్నాము. దీంతో పాటుగా గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్, ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ మీరు ప్రిపేర్ అయితే మీకు అది ఉద్యోగం వస్తుంది. ప్రిలిమ్స్‌తో మీకు సంబంధం లేదు. ప్రిలిమ్స్ చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు గ్రూప్ 2 వరకైతే. తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము. గ్రూప్ 2 మెయిన్స్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాము. అండ్ ఇవన్నీ కూడా 15 మంత్స్ వ్యాలిడిటీ ఇస్తున్నామండి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ నోటిఫికేషన్ వర్స్ట్ కేస్‌లో మనకి పోస్ట్‌పోన్ అయింది అన్న పక్షాన మేము ఎగ్జామ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తాము. ఒకవేళ మీ 15 మంత్స్ వ్యాలిడిటీ అయిపోతే. ఓకేనా. యెస్. నెక్స్ట్ చూడండి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ గ్రూప్ 2 స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ అండి ఇవి. రీసెంట్‌గా మన గ్రూప్ 2 బ్యాచెస్‌లో జాయిన్ అయిన వాళ్ళ టెస్టిమోనియల్స్ అనమాట. ఓకేనా. మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సమ్ ఆఫ్ అవర్ స్టూడెంట్ టెస్టిమోనియల్స్ ఉన్నాయండి. ఐ రిగ్రెట్ వై ఐ హావ్ జాయిన్డ్ ఇన్ దిస్ అకాడమీ టూ లేట్. క్లాసెస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ టు క్రాక్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2 అని చెప్పేసి అన్నారు. దట్ ఈస్ 100% ట్రూ అండి. ఓకేనా. బికాస్ వన్ ఆఫ్ అవర్ గ్రూప్ 2 స్టూడెంట్ నేను మీకు చూపిస్తాను. మొన్న పంపించాడనమాట. ఒకసారి అండి ఐ విల్ జస్ట్ షో యూ. యెస్. ఇతను మార్క్స్ పంపించాడు చూడండి. సోమేష్ అని చెప్పేసి నేను తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను సోమేష్‌ని. సో యూపీఎస్సీ మార్క్స్ పంపించాడు. ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుందో లేదో గానీ నేను కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను.
86.99 మార్క్స్ వచ్చినాయండి ఇక్కడ. ఓకేనా? సో కట్ ఆఫ్ ఎంత ఉందండి మనకి ఓబీసీ కట్ ఆఫ్? ఓబీసీ కట్ ఆఫ్‌తో మనం చూసుకున్నట్లయితే 0.27 మార్క్స్‌తో ప్రిలిమ్స్ మిస్ అయింది. కేవలం 0.27 మార్క్స్. అంటే ఒక గ్రూప్ 2 స్టూడెంట్ కూడా యూపీఎస్సీ క్లియర్ చేయొచ్చు. మీరు ఒకవేళ డెడికేటెడ్‌గా ఎఫర్ట్స్ పెట్టినట్లయితే. ఓకేనా? ఓబీసీ అంటే నథింగ్ బట్ ఇప్పుడు యూపీఎస్సీలో గాని అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఓసీ అయిపోయిందండి. సో మీరు ఇక్కడేమి రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పి అడగాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ హి గేవ్ హిస్ బెస్ట్ అనమాట. ఓకేనా? మీరు ఈ కట్ ఆఫ్ టేబుల్‌లో కూడా చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ ఓబీసీ 87.28 అని ఇక్కడ ఉంది కదండీ కట్ ఆఫ్. అంటే చూడండి యూపీఎస్సీ మెయిన్స్ రాసే అవకాశం కేవలం 0.27 మార్క్స్‌తో పోయిందన్నమాట. ఓకేనా? సో మీరు అలా అవ్వద్దండి. ఓకేనా? మీరు అలా అవ్వకూడదు అనుకున్నట్లయితే మీరు ముందుగానే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మీరు ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఎవ్రీ అకాడమీ డ్రీమ్స్ ఆఫ్. రైట్? సో మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మీ నేమ్ స్పేస్ ఏపీ గ్రూప్ 1 అని టైప్ చేసి 8985237565 నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మీకు ఎలా వీలుగా ఉంటే వీలుకి తగ్గట్టుగా నేను మీకు సజెషన్స్ అనేది ఇస్తానండి. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.